Yeah, hi, Sundara Rami Reddy from RCP Technologies. సాధారణంగా మనకి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ చాలా కనపడతా ఉంటాయండి. బట్ మార్కెట్లో మీరు ఎంటర్ అయ్యేటప్పుడు అండ్ ఇదే కాదు, ఏ ఎసెట్ క్లాస్లో చూస్తున్నప్పుడు రిస్క్ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఫైనాన్షియల్ రిస్క్ ఎంత బేర్ చేయగలుగుతారు, మార్కెట్ నాలెడ్జ్ ఎంత ఉంది అని దాన్ని బట్టి మనం టోటల్ ఫైనాన్షియల్ అసెట్స్ మొత్తాన్ని మనం సేవింగ్ టూల్స్ గాను, ఇన్వెస్ట్మెంట్ టూల్స్ గాను అండ్ స్పెక్యులేటివ్ టూల్స్ గాను మనం మార్చొచ్చండి. అండ్ మనం చూసుకున్నట్టయితే సేవింగ్ టూల్స్ అండ్ ఇది లీస్ట్ రిస్క్ అనమాట. ఎందుకంటే ఇది ఇక్కడ సేవింగ్సే ఉంటాయి కాబట్టి క్యాపిటల్ 100% గ్యారెంటీ ఉంటుంది. లైక్ మీ సేవింగ్ అకౌంట్ కావచ్చు, లేదా మనీ మార్కెట్ డిపాజిట్స్ కావచ్చు, లేదా బ్యాంక్ డిపాజిట్స్ కావచ్చు, లేదా సేవింగ్ బాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సేవింగ్ టూల్స్ అనమాట. ఏదైనా ఎమర్జెన్సీలో మీకు ఈ బాగా యూజ్ అవుతుంది ఇవి. అండ్ ఇక్కడ స్పెక్యులేషన్ ఏమి ఉండదు కాబట్టి మీ మనీ 100% గ్యారెంటీ, బట్ తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. సో ఎవరైనా ఫస్ట్ మనీ సేవ్ చేస్తున్నారంటే ఫస్ట్ మీరు యూజ్ చేసుకోవాల్సింది ఈ సేవింగ్ టూల్స్ అనండి. ఒకసారి ఈ రిక్వైర్మెంట్ మీరు సాటిస్ఫై అయ్యారంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ టూల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే తక్కువ రిస్క్ తోటి ఎక్కువ రిటర్న్స్ తీసుకోవడం అనేది ఇన్వెస్టర్స్ యొక్క ఉద్దేశం అనమాట. అండ్ అన్నిటికన్నా తక్కువ అంటే బాండ్స్ అండి. అండ్ అది డెట్ ఫండ్స్ అని ఉండొచ్చు, బాండ్స్, 10 years బాండ్ ఈల్డ్ ఇలాంటివి అనమాట. మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్, వీటిల్లో ఏంటంటే తక్కువ రిస్క్ ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ అనమాట. కాబట్టి మీ సేవింగ్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మాత్రమే మీరు ఇక్కడ రావాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ టూల్స్ రావాల్సి ఉంది. సేవింగ్స్లోనేమో క్యాపిటల్ గ్యారెంటీ ఉండటం ఇంపార్టెంట్, అండ్ ఇన్వెస్ట్మెంట్లోనేమో రేట్ ఆఫ్ రిటర్న్ ఉండేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ నాలెడ్జ్ డస్ మ్యాటర్. మీకు నాలెడ్జ్ కనుక బాగా ఉందంటే ఈ రెండో పోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ ఎమర్జెన్సీ మనీ క్రియేట్ చేసుకోవాలా. ఆ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయిన తర్వాతనే మిగతా డిస్పోజల్ ఇన్కమ్ ఏదైనా ఉందంటే అవి మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళాలన్నమాట. అంటే థర్డ్ కేటగిరీ ఏంటంటే స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ అండి. ఇవి అన్ని ప్రొఫైల్స్కి సూట్ అవ్వవు, అంటే అన్ని పర్సనల్కి సూట్ అవ్వవు. ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువ కొద్దీ రిస్క్ ప్రొఫైల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి నాలెడ్జ్ అండ్ ఫైనాన్షియల్ గోల్స్, ఎబిలిటీ, ఎగ్జిక్యూషన్ స్కిల్స్, డిస్పోజల్ ఇన్కమ్ ఉండటం ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫీచర్స్, ఆప్షన్స్ ఇలాంటివన్నీ కూడా ఈ కేటగిరీ కింద వస్తాయి. అంటే కమోడిటీ, కరెన్సీ, ఇంటర్డే ట్రేడింగ్ ఇవన్నీ కూడా ఈ స్టైల్స్కి వస్తాయండి. ఇవి స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ అనమాట. అందరికీ సూట్ అవ్వవు. ఇది ఎవరికైతే డిస్పోజబుల్ ఇన్కమ్ ఉందో, ఎవరైతే ఆల్రెడీ సేవింగ్స్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాలో ఆల్రెడీ మనీ మేక్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ స్పెక్యులేటివ్ టూల్స్ బాగా యూజ్ అవుతాయి. కాబట్టి ఎవరైనా ఈ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పుడు 1-2 సార్లు థింక్ చేయండి. ఇది రిస్కీ ఏరియా, హై రివార్డ్ ఉంది అంటే బై డిఫాల్ట్ హై రిస్క్ ఉంటుందని అనమాట. సో యూజువల్గా కామన్ పీపుల్కి అంటే రిటైల్ వాళ్ళకి ఈ సేవింగ్ సంబంధించిన అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన అసెట్స్ సరిపోతాయండి. అండ్ స్పెక్యులేటివ్ అవసరం లేదు. అంటే మీరు అంతే హార్డ్ కోర్ ప్రొఫెషనల్ అయితే తప్ప ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఇలాంటివి మనకి యూజ్ అవ్వనమాట. కాబట్టి మీరు లైఫ్ సైకిల్స్ ఎక్కడ ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అసెట్ క్లాస్కి వచ్చేటప్పుడు క్లారిటీగా ఉండండి. ఫస్ట్ ఎవరికైనా సేవింగ్ అకౌంట్, ఎమర్జెన్సీ ఫండ్స్ ఉంటారు, అండ్ ఎంతకంత డెట్ ఫండ్స్లో ఉంటుంది చాలా ఇంపార్టెంట్. ఈ రిక్వైర్మెంట్ ఫిల్ అయిన తర్వాత మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడే మనకి మనీ అవసరం లేదు, డిస్పోజబుల్ ఇన్కమ్, లాంగ్ టర్మ్ గోల్స్ కోసం అనమాట. ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్స్ కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, ఈ కేటగిరీ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో ఉంటుందన్నమాట. థర్డ్ స్పెక్యులేటివ్ ప్రొడక్ట్స్ అనమాట. ఇవి అందరికీ సూట్ అవ్వవు, సొసైటీలో అందరికీ పనికి రావచ్చు. కొంచెం డిస్పోజబుల్ ఇన్కమ్ ఉండి అండ్ ఆల్రెడీ ఈ రెండు అంటే సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా ఫిల్ అయిన మాత్రం ఏరియాకి రావాలి. టూ మచ్ రిస్క్ ఏరియా అండ్ టూ మచ్ రివార్డ్ ఏరియా. సో రిస్క్ ఎక్కువ కొద్ది రివార్డ్ వస్తుంది ఈ కేటగిరీలో. సో ఆల్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ కేటగిరీ ఇదనమాట. అంటే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ని మీరు హెడ్జింగ్ కోసం వాడితే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీగా ఉంటే పర్వాలేదు, కానీ బట్ స్పెక్యులేషన్ కోసం మాత్రం ఇది టూ మచ్ డేంజరస్ ఏరియా అనమాట. కాబట్టి మీ టోటల్ ఫైనాన్షియల్ అసెట్స్ని మీరు క్లాసిఫై చేసుకోండి. అది సేవింగ్స్ పనికి వచ్చాయా, లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం పనికి వస్తాయా, లేదా స్పెక్యులేటివ్ పనికి వస్తాయా అనేది. తక్కువ డబ్బు ఉన్న వాళ్ళందరూ టూ మచ్గా ఫోకస్ చేయమాకండి స్పెక్యులేటివ్ ఇన్కమ్ కోసం. ఎందుకంటే అది వెరీ హార్డ్ కోర్ ప్రొఫెషనల్ ఏరియా అనమాట. అంటే మీరు బాగా డమ్మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఆ ఏరియాలో గెలవడం చాలా కష్టం. కాబట్టి అందరికీ సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఇన్వెస్ట్మెంట్ టూల్స్ ఉంటాయండి. అది పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ ఇవైతే చాలా సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనీ మేక్ చేసుకోవచ్చు. అండ్ వీటన్నిటికన్నా ముందు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి బేస్డ్ ఆన్ ద రిస్క్ ప్రొఫైల్ బేస్గా తీసుకుంటే మనం అసెట్స్ మొత్తాన్ని ఆ 3 వేలో క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. సేఫ్టీ ఉండే అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ అండ్ స్పెక్యులేటివ్ అసెట్స్. కాబట్టి ఈ స్పెక్యులేటివ్ అసెట్స్ని మీరు కన్ఫ్యూజ్ అయ్యి అది ఇన్వెస్ట్మెంట్ అనుకోమాకండి. ఇది హార్డ్ కోర్ ప్రొఫెషనల్ ఏరియా అనమాట. అండ్ ఇన్వెస్ట్మెంట్ మెంట్ ఫర్ ఎవ్రీబడి.
మీరు లైఫ్ సైకిల్ ఎక్కడున్నా సరే మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ టైం మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పుడు మీ ఫైనాన్షియల్ నీడ్స్, మీ రిస్క్ ప్రొఫైల్స్ ఇందులో ఏటు సూట్ అవుతుంది, ఏ ప్రోడక్ట్కి అయితే మీ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవుతాయో క్లారిటీ తెచ్చుకున్న తర్వాతనే ఆ ప్రోడక్ట్ని డీల్ చేయటం నేర్చుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.